తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వం, తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వం, తోట సీతారామలక్ష్మి గారి నాయకత్వం. సైడ్ ఇచ్చేయండి వెళ్ళిపోతా. అటు ఉండండి, వచ్చేయండి సరిపోదు. అండి సరే రారు. ఓకే 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 నియోజకవర్గ ఇన్ఛార్జి పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు జన్మదిన వర్షాన్ని పురస్కరించుకుని మరి మన నియోజకవర్గ పార్టీ ఆఫీసులో భీమవరం నియోజకవర్గ స్థాయిలో కేక్ కటింగు, అలాగే నియోజకవర్గంలో పట్టణంలో కూడా ఎన్నో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున వికలాంగులకి బియ్యం దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజైనా, లోకేష్ గారి పుట్టినరోజైనా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వర్ధంతులైనా, అలాగే మా పార్టీలో నాయకులు కార్యకర్తలు ఎవరి పుట్టినరోజులైనా మరి అన్నదానం అనేది, వస్త్రదానం అనేది, ఎన్నో సేవా కార్యక్రమాలతో చేస్తామనేది 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టిన కాడి నుంచి 83లో అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు దాకా కూడా రాజకీయ పార్టీ మాదిరిగా కాకుండా ఒక సేవా దృక్పథంతో పనిచేస్తాం అనేది తెలుగుదేశం పార్టీకి ఆచారం. అందులో భాగంగా ఈ రోజున మన తోట సీతారామలక్ష్మి గారు జన్మదినం ఇంత ఘనంగా చేస్తానికి ఏంటంటే, ఒక మహిళ అయ్యుండి మరి ఒక మున్సిపల్ చైర్మన్గా, ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షురాలుగా, రాజ్యసభ సభ్యురాలుగా, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఎండగడుతూ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పలు కార్యక్రమాలు చేసి ప్రజల పక్షాన్ని నుండి పార్టీని, ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం పరిచి ఒక మహిళా సాధికారతని సాటి చెప్పుకున్నందుకు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా మహిళలు కానీ ఇటు పురుషులు కానీ అందరూ కూడా మన తోట సీతారామలక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. పదవులు ఉన్నాయని కానీ పదవులు లేవని కాదు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది కమిట్మెంట్తో చేసే చిత్తశుద్ధి ఉన్న నాయకురాలు తోట సీతారామలక్ష్మి గారు. ఆవిడ అడుగుజాడలో పనిచేస్తానికి మాకు నిజంగా ఎంతో ఉత్సాహం, ఉల్లాసంగా చేస్తామని చెప్పి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మనవి చేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారికి ముందుగా నియోజకవర్గం తరపున, నియోజకవర్గ ప్రజల తరపున ఆవిడకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి సీతారామలక్ష్మి గారు అంటే తెలుగుదేశం అంటేనే సీతారామలక్ష్మి గారు, సీతారామలక్ష్మి గారు అంటే తెలుగుదేశం. ఎంతో కష్ట నష్టాలు వచ్చి ప్రతిపక్షాన్ని జయించి మరి అధికార పార్టీని మరి అధికారంలో తీసుకురావడానికి భీమవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి చిన్నపాటి పొరపాటు చేయకుండా మరి అధికారంలో తీసుకురావడం అనేది మరి రామలక్ష్మి గారికి చెందిందని తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజల తరపున ఆవిడకి ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకోవడం. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఎంతో మందికి పేదలకు
వస్త్రదానం, అలాగే నగదు బహుమతులు, అలాగే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తోట సీతారామలక్ష్మి గారు అంటే ఆమె పార్టీకి ఎంతో కృషి చేశారు. ఆమె కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి అనేక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీని ఆమె సూపర్ ఎక్స్ప్రెస్లో పట్టాలపై ఎక్కించి ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని కూడా ఏకతాటిపై తెచ్చి పార్టీని బలోపేతం చేశారంటే ఆమెకి తెలుగుదేశం పట్ల ఉన్న అంకిత భావం, కృషి, అలాగే ఆమె అనేక కార్యక్రమాల్లో కూడా ఆయన దిగ్విజయంగా ఈ పార్టీని నడిపించడంలో సఫలమయ్యారనే చెప్పాలి. అలాగే తోట సీతారామలక్ష్మి గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని హృదయపూర్వకంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు, భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు చెప్తూ, మరి ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా అనేక మందికి మరి బియ్యం కానీ అదేవిధంగా దుప్పటి కానీ వికలాంగులకు ఇవ్వటం జరిగింది. మరి మేడం గారు ముందు కుటుంబ వ్యవస్థలో ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక నాయనమ్మగా, ఒక అత్తగారుగా బాధ్యత నెరవేరుస్తూ మరి కొడుకును ఒక పెద్ద పారిశ్రామికవేత్త చేసి, అదేవిధంగా మరి 2004లో మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యి ఆ రోజు జిల్లాలో ఒక మున్సిపల్ చైర్మన్ ఎంతో నిజాయితీగా రూపాయి జీతం తీసుకుని డ్రైవర్ని కానీ కారు కానీ ఏది వాడకుండా ఎంతో నిజాయితీగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆశీస్సులు పొంది 2009లో మరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆమె చాలా ఒక దీక్షతోటి పరిపాలించారు. 2015లో మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు కూడా రావడానికి ఆమె వంతు చేశారు. మరి 2013లో ఆవిడ యొక్క నిజాయితీని, ఆమె పనిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సభ్యురాలుగా మరి నియమించడం జరిగింది. తర్వాత రాజ్యసభ సభ్యురాల తర్వాత భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవ్వటం, తర్వాత రాష్ట్రంలోని అత్యున్నతమైన పోలిట్ బ్యూరో అవ్వటం మరి చాలా సంతోషదాయకం. మేడం గారు ఎప్పుడు కూడా పార్టీకి కృషి చేస్తూ బలోపేతం చేస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు.